రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని చెలవెల్ గ్రామంలో ప్రజెంట్ మనం ఉన్నాం. ఇక్కడ ఒక డిఫరెంట్ సాగు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రామంలో చాలామంది వివిధ రకాల సాగులు చేస్తుంటారు. కానీ ఇది మాత్రం డెకరేషన్కి సంబంధించిన పూల సాగు. దీన్ని జల్బెడ్ సాగు అని కూడా చెప్తూ ఉంటారు. ఈ ఫ్లవర్స్ ప్రత్యేకత ఏంటి, ఎన్ని రోజుల పాటు వీటిని సాగు చేస్తే పంట చేతికి వస్తుంది, ముఖ్యంగా ఈ పాలీ హౌస్ నిర్మాణం ఎట్లా జరుగుతుందో తెలుసుకుందాం. మనతో పాటు దీనికి సంబంధించిన రైతులు వారితో మాట్లాడదాం. చేవెళ్లలో వివిధ రకాలుగా సాగులు చేసే రైతులు కనిపిస్తుంటారు. చాలా రకాల పంటలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఈ ఫ్లవర్, ఈ డెకరేషన్ సంబంధించిన ఫ్లవర్స్ పంట ఎలా వేశారు, అసలు ఏమంటారు, వీటిని ఎందుకు వచ్చింది ఆలోచన మీకు? జర్బర్ ఫ్లవర్ అనేది ఒక 10 years నుంచి చేస్తున్నాం మేము. ఇప్పుడే కాదు, ఫస్ట్ బెంగళూరు అక్కడ ఇక్కడ వంతుండే, తర్వాత అక్కడ చూసి వచ్చిన తర్వాత ఇక్కడ రెడీ చేసాము. మాకు 2013 నుంచి స్టార్ట్ చేసాము. అప్పుడు మనకు సబ్సిడీ ద్వారా ఉంటుండే, 2016 వరకు ఉన్న సబ్సిడీ. అప్పటి నుంచి ఇప్పుడు సబ్సిడీ లేదు. ఇప్పుడు ఓన్గా వేసుకుంటున్నాము. ఒక ఓన్గా వేయడానికి కూడా ఒక ఎకరానికి 70 లక్షల వరకు ఖర్చు వస్తుంది. ఇప్పుడు మేము వేసింది ఇది ఒక 12 గుంటల పొలము. దీనికి దాదాపు ఒక 15 లక్షల దాకా ఖర్చు వచ్చింది. ముఖ్యంగా ఈ ఫ్లవర్కి కష్టమైన పన పెంచడం ఎట్లా ఉంటుంది, ముఖ్యంగా ఎక్కడికైనా తీసుకొస్తారు, ఎట్లా సాగు చేస్తారు, ఎన్ని రోజులు టైం పడుతుంది మీకు చేతికి రావడానికి? మనకు ప్లాంట్ నాటడానికి నాటిన తర్వాత 60 రోజులకు వస్తుంది. ఫస్ట్ మనం బెడ్ ప్రిపరేషన్ చేసుకోవాలి. మట్టి పశువుల ఎరువు చేసుకొని మనం బెడ్ చేసుకొని డ్రిప్ పరుచుకున్న తర్వాత బెడ్ ప్రిపరేషన్ చేసి మొక్కలకు పూణే నుంచి వస్తాయి కేవ్ బయో ప్లాంట్. వాళ్ళ ద్వారా ఫస్ట్ బుక్ చేసుకొని వాళ్ళ ద్వారా మనకు పలానా డేట్కి ఇస్తామని చెప్తే అప్పుడు బెడ్ ప్రిపరేషన్ చేసుకొని మనం ప్లాంట్ డ్రిప్ ద్వారా చేసుకోవాలి. మనం చేసుకున్న తర్వాత 60 రోజుల నుంచి మనకు ఫ్లవర్ స్టార్టింగ్ అవుతుంది. ఏమేమి కలర్స్ ఉంటాయి అన్న, ఎలాంటి రంగులలో ఉంటాయి? ఒకసారి తెంపినాక మళ్ళీ కొత్తగా పువ్వులు ఎప్పటి నుంచి రావడం స్టార్ట్ అవుతాయి? మనం పూలు తెంపిన 4 days ఖచ్చితంగా వస్తాయి. మనకు కలర్స్ వచ్చేసి 7-8 కలర్లు ఉంటాయి. మనకు ఎల్లో, రెడ్, ఆరెంజ్, వైట్, పింక్, దానిలో ఇట్లా రకరకాలు ఉంటాయి పేర్లు. అంటే మనం ఏ సైడ్ మనం బుక్ చేసుకుంటామో అదే ప్లాంట్ వాళ్ళు ఇస్తారు. ఇగో ఇది ఉన్నది ముందల, ఇది డ్యూన్ అంటారు, ఇది ఆరెంజ్ కలర్ వస్తుంది. ఇగో ఇది వైట్ హౌస్ అంటారు, వైట్ వస్తుంది. రెడ్ ఉంది, అంకుర్ అంటారు, రెడ్ వస్తుంది. ఇట్లా ఒక్కొక్క రకానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? ప్రజెంట్ ఒక్కసారి ఎన్ని డబ్బాల పూలు వస్తూ ఉంటాయి, ఎక్కడ పంపిస్తారు వీటిని, ఎట్లా ఉంటుంది మెయింటెనెన్స్కి సంబంధించి? ఇది ఒక రోజానే ఉండదు, మనం వారానికి కటింగ్ ఉంటుంది. ఒక నెలకు వచ్చేసి ఒక ఎకరానికి 200 బాసులు వెళ్ళాలి. మనం 10 గుంటల అంటే 60 బాసులు వస్తాయి. ఒక నెలకు హిసాబ్ వేసుకొని మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. దీని రేట్ వచ్చేసి ఒక 3 రూపాయల నుంచి 5 రూపాయలు ఉంటే బెనిఫిట్, అంత తక్కువ అమ్మితే బెనిఫిట్ తక్కువ. ఎట్లా ఉంటుంది? ఒకసారి వారానికి బాక్స్లన్నీ తెంపిన తర్వాత అమ్ముడు పోయినాక మీకు ఎంత డబ్బులు మిగులుతుంది దీనిపైన? సీజన్లో అయితే ఎట్లుంటుంది, అన్ సీజన్లో అయితే ఎట్లుంటుంది? వారం అని ఉండదు మేడం. దీనిది మనము నెలనే చూసుకోవాలి. ఒక నెల అమ్మితే ఒక నెల అమ్మాయి కాబట్టి మనకు ఇయర్కి లెక్కేసుకోవాలి. ఈ ఫ్లవర్ పంటల ఒక సంవత్సరానికి ఖర్చులు పోగా ఒక ఎకరానికి వచ్చేసి 15 లక్షలు మిగులుతాయి. మన పావెకర సెడ్ అయినా కానీ ఖర్చులు అంటే మందులు కానీ ఫర్టిలైజర్ కానీ అవన్నీ ఇడుస్తాం కదా, దాని ఖర్చులు పోగా సంవత్సరానికి 5-6 లక్షలు మిగులుతాయి. సెన్సిటివ్ ఫ్లవర్స్ ఈ పైన టాప్ ఉంది కదా, ఈ టాపులనే వంతుంది. ఓపెన్ ల్యాండ్ అయితే పండదు. టాప్ పాలియోస్ ఇట్లనే వంతుంది. ఓపెన్ ల్యాండ్లో అయితే పండదు. దీనికి ట్రిప్స్, మైట్స్ బాగా అటాక్ అవుతుంటాయి. దాన్ని చూసుకుంటా మందులు వాడితే కంట్రోల్ మీద ఉంటుంది. దీనికి ఏం వేస్తారు? మెడిసిన్స్ వేస్తారా లేకపోతే ఏం వేసి పెంచుతారు? కొడతారు. ఫర్టిలైజర్ కూడా ఇస్తారు డ్రిప్ ద్వారా. 12-610, 9919, 16-824, 0050, కాల్షియం ఇవన్నీ డ్రిప్ ద్వారా ఇడుస్తారు. మందులు స్ప్రేయరు, పెయిన్ మందు కానీ ఇవి ట్రిప్స్ మందు కానీ కొడతారు. సో మరి స్టార్టింగ్లో మీరు చేసినప్పుడు ఎట్లా ఉండేది, డిమాండ్ ఎట్లా ఉండే, మీకు ఎవరు చెప్పి వేయాలని? సబ్సిడీ ఆగిపోయిన తర్వాత మళ్ళీ పబ్లిక్ వేస్తురా, బయట రైతులు తగ్గిందా? వేస్తారు, తగ్గిరు. ఇప్పుడు వేరే ఆదాయం లేదు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ జాబులని వెళ్ళకుండా ఇదే సొంత ఊళ్ళో సొంత డబ్బులు పెట్టుకొని వేసుకుంటే మనకు అదే జాబులు ఎక్కువ వస్తుందని మన నుంచి ఇంకొక 4 బతారని వేయడం. ఇవి ఖర్చు పెట్టి వేసుకుంటే మనకు మిగులుతాయి, మన ఊళ్ళో ఉన్నట్టు ఉంటుంది, మనకు బెనిఫిట్ కూడా బాగానే ఉంటుంది. ఇప్పటికీ ఒక 5-6 మంది వేసారు. 2013-14 50 మంది వేసారు. ఇప్పుడు ఊళ్ళో మొత్తం 100 ఎకరాలు ఉంటుంది పాలీ హౌస్. ఓన్లీ జల్బర్ ఫ్లవర్స్ 100 ఎకరాలు ఉంటుంది చన్వల్లూరులో. మరి ఈ ఫ్లవర్స్ ఏడికి పంపిస్తారు మీరు? ప్లాంట్స్ ఏ కింద తెచ్చుకుంటారు? ప్లాంట్లు పూణే నుంచి వస్తాయి. మనం ఫ్లవర్ అన్నాక గుడిమల్కాపూర్ కానీ, ఢిల్లీ కానీ, హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, ఆంధ్ర కానీ ప్రతి ఒక్క దిక్కు ఎక్స్పోర్ట్ అవుతుంది.
తెంపినాక ఈ ఫ్లవర్ ఎన్ని రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది అన్న? తెంపినాక వారం రోజులు ఉంటుంది, వారం రోజుల వరకు ఫ్రెష్ ఉంటుంది. మనం ఈ రోజు తెంపి రేపు ప్యాక్ చేసి పంపించిన 3 days 4 days వరకు ఢిల్లీ చేరుతుంది. అప్పుడు కూడా వాళ్ళు సెల్లింగ్ చేసుకోనికి అవకాశం ఉంటుంది. ఒక పువ్వు అనేది ఇప్పుడు మన ఢిల్లీ రేట్ అయితే 3 రూపాయలు ఉంది మేడం. అది సో ఎక్కువగా ఏ రాష్ట్రాలకి అని ఇప్పుడు ఈ చేవెళ్ళ మండల్లో ఉన్న ఈ పాలీ హౌస్ ఫార్మింగ్ ఈ పంటకు సంబంధించి ఏ ప్రాంతాలకు ఎక్కువ పోతుంటాయి, అక్కడ రేట్ ఇక్కడ రేట్ డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది? మనకు పొద్దున మార్కెట్ 6 గంటలకల్లా తెలిసిపోతుంది మేడం. బెంగళూరు ఏం రేట్ ఉంది, పూణే ఏం రేట్ ఉంది, ఢిల్లీ ఏం రేట్ ఉంది, ఆ రేట్లు కంపేర్ చేసుకొని రైతు బజార్ అని గుడిమల్కాపూర్లో ఉంది, దాంట్లో మార్కెట్ చేస్తారు. అక్కడ ఓన్గా రైతులకు ఫార్మ్స్ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, ఆ షాపుల దగ్గర అమ్ముతారు. లేదా అక్కడ రేట్ తక్కువ ఉంది అనుకో ఢిల్లీ వేస్తారు. ఒక ఎకరానికి 60 లక్షలు అయితే 25 lakhs వరకు సబ్సిడీ వచ్చింది కేంద్రం నుంచి. సబ్సిడీ తీసేసారు వాళ్ళు, స్టేట్లో లేదని చెప్పి ఇస్తలేరు. కానీ మళ్ళీ సబ్సిడీ ఇచ్చి మళ్ళీ ఎంకరేజ్ చేసే ఈ బిజినెస్ బాగుంటుంది అంటారా? బాగానే ఉంటుంది, ఈ బిజినెస్ బాగానే ఉంటుంది. కాకపోతే కేసీఆర్ పీరియడ్లో సబ్సిడీ ఇచ్చినప్పుడు రైతులు కాకుండా వేరే సాలరు వేసి వాళ్ళు మొత్తం 3 ఎకరాలు 4 ఎకరాలు అట్లా వేసారు కాబట్టి సబ్సిడీ వాల్యూ తగ్గిపోయింది. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, కొంచెం వేరే వేరే పురుగులు అట్రాక్ట్ అవుతుంటాయి కదా, వస్తాయా? ఎట్లా ఉంటాయి మెయింటెనెన్స్ వాటికి? చిన్న ట్రిప్స్ లెక్క ఉంటాయి, కనిపించేవి. మనం పొద్దున పూట చూస్తే కనిపిస్తాయి, దాన్ని చూసుకొని మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. మొత్తానికి ఈ వ్యాపారం లాభమా నష్టమా? వచ్చే యువతకి అంటే ఈ ఫార్మింగ్ పైన ఇంట్రెస్ట్ పెట్టాలని యువతకి ఏం చెప్తారు మీరు? వేసుకోవడానికి బెనిఫిట్, ఏ యువత అయినా వేసుకోవచ్చు, వేసుకుంటే బాగానే ఉంటుంది. మనకు సబ్సిడీ ద్వారా మనకు ఒక్కొక్క రైతుకు ఒక 6 ఎకరం కానీ ఎకరం కానీ ఇస్తే మంచి బెనిఫిట్ ఉంటుంది. జల్బరా దీనికి అటాచ్గా కామిని పత్త ఆస్పర్ అని వాడతారు, అవి కూడా మన దగ్గర ఇక్కడ దొరుకుతాయి. ఒక్కసారి పంట వేస్తే ఒక 6 to 7 years కంటిన్యూగా వస్తుంటాయి. సో ఇది మొత్తానికైతే రైతులు గతంలో కేంద్రం ఇచ్చే సబ్సిడీతో బెనిఫిట్ అయ్యి ఈ యొక్క సాగు వేయడం జరిగింది. ఒక్కసారి పంట వేస్తే దాదాపు 6 నుంచి 7 సంవత్సరాల వరకు కూడా ఈ పంట ఎటువంటి లోటు ఉండదు, కంటిన్యూస్గా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. చూడడానికి చాలా అందంగా రకరకాల రంగులలో ఈ పూలన్నీ కూడా చాలా కనువిందు చేసిన పరిస్థితి. కాకపోతే ప్రజెంట్ సబ్సిడీ కాస్త తగ్గడంతో గతంలో ఒక ఊర్లో 50 మంది, ఈ ఊర్లోనే 50 మంది ఈ రైతులు ఈ సాగు చేసేటోళ్ళు, కాకపోతే ఇప్పుడు 10 సంఖ్య లోపే ఈ ఫార్మింగ్ రైతులు కనిపిస్తున్న పరిస్థితి. దీన్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలంటే సబ్సిడీ ఒక్కటే మార్గంగా కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా చదువుకున్న యువత జాబ్ల పైన పోకుండా ఇలాంటి ఫార్మింగ్ చేసుకుంటే మంచి లాభం అని కూడా చెప్తారు. తక్కువ మెయింటెనెన్స్, దాంతోపాటు మంచి వాతావరణంలో మంచి మెయింటెనెన్స్ ఇచ్చుకుంటే పెంచుకుంటే మాత్రం మంచి ఫ్లవరింగ్ కూడా వస్తుందని కూడా రైతులు చెప్తున్నారు. ముఖ్యంగా స్టేజ్ డెకరేషన్స్ కావచ్చు, మిగతా అన్ని డెకరేషన్స్, బొకేస్ చేసినప్పుడు ఈ కామన్ పత్తా అనేది ఒక ప్లాంట్ ఆకులు మాత్రము చాలా ముఖ్యంగా వాడతారు. దీంతోనే అందం, దీంతోనే గ్రీనరీస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క సాగు కూడా ఇక్కడే ఈ పాలీ సెంటర్స్ వద్దనే కనిపిస్తున్నాయి. మరి దీని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఈ ఆకులకి ఎట్లాంటి రేట్ ఉంది, దాంతోపాటు ఈ యొక్క సాగు చేయడానికి ముఖ్యంగా ఎలాంటి విషయాలు తెలుసుకుందాం. సో ఇందాక ఆ ఫ్లవర్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా సెన్సిటివ్గా కనిపించినాయి. బట్ ఇవి కొంచెం ఎండకే పెట్టడం జరిగింది. ఇవేంటి, ఎక్కడికి వస్తాయి? ఇవి కామిని పత్తా ప్లాంట్ మేడం. ఇవి కడియాప్లంక నుంచి తెప్పించినాం మేము. 2 years నుంచి రన్నింగ్లో ఉంది. మనకు ఏ డెకరేషన్ చేసినా ఇది వాడతారు. మనకు కిలో వచ్చేసి 50 రూపాయలు 60 రూపాయలు అవుతుంది. మన ఎకరానికి వచ్చేసి మ్యాక్సిమం 4 లక్షల రూపాయల వరకు బెనిఫిట్ వస్తుంది. మెయింటెనెన్స్ చాలా తక్కువ. మనకు రేటు పెళ్లిళ్ళ సీజన్ రాగానే కట్ చేయడం, అమ్మడం, కిలో లెక్క జోకి ఇవ్వడం, ఎవరు పెట్టుకున్నా కానీ బాగానే ఉంటుంది. ఎట్లా దీనికి ఎంత ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా? ఎన్ని ఎకరాలు, ఎన్ని గుంటలు వేసారు? ఒక ఎకరానికి 5,000 మొక్కలు పడతాయి మేడం. 5,000 ఇంటూ 20 రూపాయలు ఒక ప్లాంట్. 1,00,000 రూపాయలు పశువుల ఎరువు అది వేసామని ఒక 20-30 వేలు అవుతుంది. 1,40,000 మొత్తం కంప్లీట్ ఒక ఎకరం వేసుకోవచ్చు. దానికి మనకు సెకండ్ కోత వరకు వచ్చేసరికి మన డబ్బులు అయిపోతుంది. ఇది 10 years వరకు ఉంటుంది మేడం. 10 years వరకు కట్ చేసిన కొద్దీ వస్తూనే ఉంటుంది. మనకు మందులు కూడా తక్కువ కొడతాం, ఫర్టిలైజర్ ద్వారా జల్దీ వస్తుంది. ఎండకి బాగానే అవుతాయి, మరి ఎండకు ఎప్పుడైనా బాగుంటుంది. గ్రీన్నెస్గా ఎప్పటికి బయటనే ఉంటుంది కాబట్టి బాగుంటుంది. మనం ఏసీ ఫంక్షన్ హాల్లో కూడా పెట్టినా కానీ 2 days వరకు అట్లా గ్రీన్గా కొడుతుంది. మనం ఇది మన పార్సల్ చేసినా కానీ 3 days వరకు ఉంటుంది. మనకు ఆంధ్ర కానీ మార్కెట్ కానీ వేస్తాం. ఇది కటింగ్ చేసినాక 3 days వరకు వాడుకోవచ్చు. మనకు ఒక కటింగ్ వచ్చేసి 4 months ఒకసారి వస్తుంది. ఈ జల్బరీ, కామన్ పత్తా ఇవన్నిటిని కూడా తెంపి
ఇక్కడే వీటిని ప్యాకింగ్ కూడా చేస్తుంటారు. డైరెక్ట్గా ఇట్లనే అవన్నీ కూడా షాప్లకు కావచ్చు, హోల్సేల్ మార్కెట్లకి, లేకపోతే ఈవెంట్ మేనేజర్ల వద్ద కూడా వెళ్తూ ఉంటాయి. తెంపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త తెంపాలి. అన్ని డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా ఒకే దగ్గర పెట్టేసి ఏ కలర్కి ఆ కలర్ సపరేట్ చేసి కూడా వీటిని ప్యాకింగ్ చేస్తుంటారు. తెంపేటోళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడదాం. అన్న, ఎట్లా తెంపుతారు? రోజుకి ఎన్ని తెంపుతారు? రోజు అని ఏమి ఉండదు. 3 డేస్కు 4 డేస్ నుంచి 3 డేస్ నుంచి మ్యాక్సిమం 3 డేస్ తర్వాత తెంపుతాం. ఎన్నో సెక్స్ తెంపినప్పుడు? తెంపినప్పుడల్లా దీని పాలిహౌస్ని బట్టి ఇక పావు ఎకరకు, అర్ధ ఎకరకు, పోనీ ఎకరా వరకు అట్లా. తెంపినాక ఎంతసేపట్లో వీటిని ప్యాకింగ్ చేస్తారు? అర్ధ ఎకర, హాఫ్ ఎకరకు 4 బాక్సులు అట్లా. బాక్స్కి వచ్చేసి 40 కట్టలు. తెంపినాక ప్యాకింగ్ చేస్తాం. ప్యాకింగ్ చేసినాక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇక మళ్ళీ బాక్స్లో పెట్టేస్తాం. ఒక బంచ్లాగా ప్యాకింగ్ చేస్తారు కదా, ఒక బంచ్లో ఎన్ని పూలు ఉంటాయి? పూలు ఉంటాయి. ఒక బంచ్కి 10 పూలు. 3 డేస్ వరకు, 3-4 డేస్ వరకు ఉంటాయి. చెట్టు మీద ఎన్నో ఫ్రెష్ ఉంటాయి, తెంపినాక ఎన్నో ఫ్రెష్ ఉంటాయి? తెంపిన తర్వాత కూడా 3 డేస్ 4 డేస్ వరకు ఉంటాయి వెదర్ని బట్టి. చెట్టు మీద 10 రోజులు ఉంటాయి. ఎండాకాలం అయినా పర్వాలేదు, ఉంటాయి ఇందులో. ఈ పాలి హౌస్ ఎంత టెంపరేచర్ భరిస్తుంది మామూలు? 40-45 భరిస్తుంది అంతవరకు. తనకైతే ఇక్కడనే తెంపి ఇక్కడనే ప్యాక్ చేసి కూడా రబ్బర్ బ్యాండ్లు వేసి వీళ్ళే వేరే మార్కెట్లకు సప్లై చేస్తుంటారు. లేకపోతే ఏమైనా భారీ కావాలి అనుకుంటే భారీగా కొనుక్కొని కూడా ఇక్కడ నుంచి పోతుంటారు. మొత్తానికైతే తక్కువ పెట్టుబడి అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ బిజినెస్ చేసినా కూడా కోట్లలోనే పెట్టుబడి పెట్టాల్సి వస్తుంటుంది. ఇంత లాభం రావాలంటే తక్కువ పెట్టుబడి, సొంతంగా వాళ్ళకి వాళ్ళు ఉపాధి ఇచ్చుకుంటూ మరో 10 మందికి ఉపాధి ఇచ్చే అవకాశంగా కూడా ఈ యొక్క డెకరేషన్ ఫ్లవర్స్ సంబంధించిన సాగు చెప్తుంది. ఇట్లా యాదయ్య లాంటి ఎంతోమంది రైతులు ఇట్లనే ఇది సాగు చేసి సక్సెస్గా కావాలని కూడా యాదయ్య చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇప్పటికైతే చాలా తక్కువ. గతంలో సబ్సిడీ వచ్చినప్పుడు ఎక్కువగానే సాగు కనిపించింది, కానీ ఇప్పుడు మాత్రం చాలా తక్కువ పంటనే కనిపిస్తుంది. యువత మాత్రం ఈ సాగు వేస్తే మంచి లాభాలు కూడా వస్తాయని కూడా యాదయ్య చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో మోనికా, హైదరాబాద్.